హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈ సెషన్లో మనము ఎస్బీఐ పిఓ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, సో డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి. ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు ప్రిలిమ్స్ ఉంటుంది, ఎప్పుడు మెయిన్స్ ఉంటుంది. సో ఇలా అన్ని కూడా, దాని వేకెన్సీస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇన్ డీటెయిల్స్ గా చూసేద్దాము ఈ వీడియోలోని. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు, కొత్తగా వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఛానల్లో మీకు అన్ని గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిఫెన్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తుంటాను. అండ్ ఆల్సో మీకు ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, జియాలజీ, ఎకానమీ, పాలిటీ, సో ఇలా అన్ని సబ్జెక్ట్స్ నేను ఈ ఛానల్లో టీచ్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఒకసారి చూడండి. నాకు కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది. సో మీకు నచ్చుతుంది, అది యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో వితౌట్ డిలే లెట్స్ గో ఇన్ టు టుడేస్ సెషన్. సో ఎస్బీఐ పిఓ మనందరికీ తెలుసు, చాలా పాపులర్ అండ్ ఆల్సో మన సొసైటీ పరంగా కూడా ఒక మంచి వాల్యూ ఉన్న పోస్ట్, మంచి స్టేటస్, మంచి సొసైటీ పరంగా ఒక మంచి వాల్యూ ఉన్న పోస్ట్ అని చెప్పొచ్చు బ్యాంక్స్ లోని. సో ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోని పిఓ అనేది ఒక పోస్ట్ అన్నమాట. సో అది అనేది ఇప్పుడు వేకెన్సీస్ రిలీజ్ చేసింది అఫీషియల్ గా, ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇది 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. సో దీని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాము. సో ఈ ఎగ్జామ్ అనేది జనరల్ గా 3 phases లో కండక్ట్ చేస్తుంటారు. ఏంటి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూ అన్నమాట. సో ఇంటర్వ్యూలో కూడా సర్టైన్ 3 types గా డివైడ్ అవుతూ ఉంటుంది. ఓకే, చాలా టైప్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇంటర్వ్యూస్ లోని, గ్రూప్ డిస్కషన్స్ అలాగా. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇక్కడ 27/12 అంటే రేపటి నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఈరోజు 26 కాబట్టి, సో రేపటి నుంచి 27/12/2024 లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ లో దొరుకుతుంది. అండ్ దీని యొక్క ఎండ్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే 16th January 2025 వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే మార్చ్ లో ఉంటుంది. సో 8th and 15th March 2025 లోని మీకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఉంటుంది. సో మెయిన్స్ April, May 2025 లో ఉంటుంది. ఏప్రిల్లో కానీ మేలో కానీ మధ్యలో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెనెంటివ్ అనమాట. ఓకే, సో కన్ఫామ్ గా అయితే కాదు. సో టెనెంటివ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీకు ఏ నోటిఫికేషన్ అయినా సరే టెనెంటివ్ గానే అనౌన్స్ చేస్తారు డేట్స్ అనేది. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ లోని ఏముంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఏముంటుంది అని అంటే ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ 3 sections ఉంటుంది. సో దీనికి ఇక్కడ సెక్షనల్ టైం అనేది ఉంటుంది మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ లోని. సో ఇంగ్లీష్ కి 40 questions అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో 30 అండ్ రీజనింగ్ లో కూడా 30, టోటల్ గా 100 questions, మీకు 100 marks ఉంటుంది అండ్ 1 hour ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఓకే, సో ఇది మీకు ప్రిలిమ్స్ లో మీరు చూసే ఎగ్జామ్ యొక్క సెషన్స్. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ గురించి వస్తే, నేను ఆల్రెడీ చెప్పాను 600 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 600 లోని 586 రెగ్యులర్ వేకెన్సీస్ అండ్ ఆల్సో 14 వచ్చేసి బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో ఇంకా ఫీ స్ట్రక్చర్ గురించి వస్తే, సో అప్లికేషన్ ఉంది అని అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఫీజు. ఎంత ఫీజు కట్టాల్సి వస్తుంది, ఎంత పేరెంట్స్ ని అడగాలి. ఓకే, ఇంకా ఆ పేరెంట్స్ ని ఫీజు కావాలి, ఇలాగా అప్లై చేయాలి అని అడిగితే ఇంకా ఎన్నిసార్లు కట్టాలిరా, ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ రాస్తావురా, జాబే రావట్లేదు నీకు, అసలు వస్తుందా, ఈ జన్మకి నీకు జాబ్ వస్తుందా. సో ఇలాంటి మాటలన్నీ కూడా మనం వినాలన్నమాట. ఇదన్నమాట, లైక్ ఏం చెప్తారు, ఇదొక టార్చర్ టైప్, ఇదొక పోరు అనొచ్చు మనకి. అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఎంత కష్టము, దాన్ని క్రాక్ చేయడం ఎంత కష్టము అనేది మనకి తెలుస్తుంది. కానీ పేరెంట్స్కి ఏంటి అని అంటే ఇంకా వాళ్ళకి టైం ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ టైంతో పాటు మనం పెట్టే ఎఫర్ట్స్ అనేది వాళ్ళకి కనిపించవు. సో వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు అలా ఆలోచించడం అనేది అది కరెక్టే, రాంగ్ అని కూడా మనం చెప్పలేము. సో వాళ్ళకు కూడా ఉంటుంది, లైక్ మా పిల్లలు సెటిల్ అయ్యారని చెప్పుకోవాలి అండ్
ఇంకా సెటిల్ అవ్వట్లేదు ఏంటి అనే టెన్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది. సో అందుకని వాళ్ళు అలా మన మీద కోపంగా ఉంటుంటారు. సో ఇది అనేది ఎక్కువగా మనకి ఒక హైలైట్ గా అయిపోతూ ఉంటుంది మన మైండ్ లో. ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంకా డబ్బులు కట్టడానికి ఇంట్లో డబ్బులు అడగాలి, వాళ్ళు ఇంకా ఇలానే అంటుంటారు, ఇంకా జాబ్ వస్తుందా, ఫీజులు కట్టుకుంటూనే ఉంటావా, లేకపోతే జాబ్ ఏదైనా తెచ్చుకునేది ఉందా. సో ఇలాంటి మాటలు అనేవి మనం వినాల్సి వస్తుంది, కానీ తప్పదు. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అంటే ఖచ్చితంగా అప్లై చేయాలి, ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి, ఫీజు అనేది కట్టాల్సిందే. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ గురించి చూస్తే మనము ఎస్బీఐ పిఓకి, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడికి ఫీజు అనేది నిల్ అనమాట. నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి 750 రూపీస్ ఫీ అనేది ఉంటుంది ఎస్బీఐ పిఓకి. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని అంటే ఇది అనేది చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. అందరూ చాలా మంది సీరియస్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఏంటి పిఓని ఒక ఎయిమ్ గా పెట్టుకుని ఉంటారు, టార్గెట్ గా పెట్టుకుని ఉంటారు. అంటే వాళ్ళు బ్యాంక్ క్లర్క్స్ కూడా క్వాలిఫై అయిపోయి ఉంటారు, అయినా కూడా మాకు క్లర్క్స్ వద్దు, మాకు పిఓనే కావాలని కూర్చుని ఉంటారు చాలా మంది. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తుండాలి, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ కూడా అలానే ఉంటాయి. అంటే వాళ్ళంతా పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు, చిన్నది కూడా వదులుకుని పెద్దది పెట్టుకున్నారు అని అంటే వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ ప్రిపరేషన్ కూడా అంతే హైగా ఉంటుంది. సో ఇక్కడ అటెంప్ట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, మీరు ఒక అటెంప్ట్ ఇచ్చేసారనుకోండి అది ఇంకా వేస్ట్ అయిపోతుంది. అంటే మీకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా లిమిటెడ్ గా ఉంటుంది, ఓకేనా. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ ప్రిపరేషన్ అనేది మీరు ఫస్ట్ నుంచి కూడా మెయిన్స్ దృష్టిలో మీరు పెట్టుకుని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ చూసుకుందాం అన్న లెక్క అయితే అస్సలు మీకు ఉండకూడదు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఎందుకు అని అంటే ఇక్కడ మీకు అటెంప్ట్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. సో టైం డ్యూరేషన్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో మార్చిలో ఉంది, మార్చ్లో కనుక మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్టయితే ఏప్రిల్లో కానీ మేలో కానీ వెంటనే మీకు మెయిన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకా రిజల్ట్స్ వచ్చిన కొన్ని డేస్కి మీకు మెయిన్స్ అనేది పెట్టేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మీకు రివిజన్కే టైం సరిపోదు. అలాంటిది మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యి మెయిన్స్ అవి ప్రిలిమ్స్ అయ్యాక చూసుకుందామంటే అది అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. సో ఇవన్నీ తెలిసే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. బట్ అయినా కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి యూస్ అవుతుందని నేను చెప్తున్నాను. సో అలాగా అంటే ప్రీ క్వాలిఫై అయ్యి కూడా మెయిన్స్ పోకపోతే అటెంప్ట్ అనేది వేస్ట్ అయిపోయినట్టే. సో అందుకని ఏంటంటే మీరు అటెంప్ట్స్ కూడా వ్యూలో పెట్టుకుని మీరు దాని తగ్గట్టుగా మీరు అప్లై చేయాలా వద్దా అనేది మీరు చూసుకోండి, ఓకే. సో ఇక్కడ యూఆర్ ఈడబ్ల్యూఎస్ కి 4 అటెంప్ట్స్ ఉంది, 4 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ యూఆర్ పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి అండ్ ఓబీసీ పీడబ్ల్యూడి. సో ఈ అన్ని కేటగిరీస్ కి కూడా 7 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, ఓకే. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఎస్టీ పీడబ్ల్యూడి నో రిస్ట్రిక్షన్స్, అంటే వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ అయినా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఎలిజిబిలిటీ గురించి వస్తే గ్రాడ్యుయేషన్ అనమాట. సో ఆబ్వియస్ గా ప్రొవిజనల్ ఆఫీసర్ కాబట్టి మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఏ డిసిప్లిన్ లో అయినా ఉండొచ్చు, ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ సెంట్రల్ లెవెల్లో కానీ ఏదో ఒక రికగ్నైజేషన్ అయితే ఉండాలి ఆ యొక్క కాలేజ్ కి, మీరు చదివిన యూనివర్సిటీకి. సో ఇది దీని యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా. సో ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ వచ్చేసింది. సో రేపటి నుంచి మీరు అప్లై కూడా చేసేసుకోండి, లేట్ చేయొద్దు, ఓకే. అండ్ డబ్బుల గురించి ఆలోచించొద్దు. మీ యొక్క ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. అటెంప్ట్స్ కూడా దృష్టిలో పెట్టుకుని అప్లై చేయండి, వేస్ట్ చేసుకోవద్దు అటెంప్ట్స్ ని, లిమిటెడ్ అటెంప్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో హియర్ విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఈ సెషన్ ఎలా ఉంది ఏంటి, మీ ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా డౌట్స్ క్వైరీస్ ఏమైనా ఉన్నా కింద కమెంట్ చేయండి. సో లేట్ గా రిప్లై పెట్టినా సరే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మీ మెసేజెస్ మీ కమెంట్స్ అన్ని కూడా చూస్తాను. సో అన్ని అప్డేట్స్ మీకు పీడిఎఫ్స్ మీకు ఏమైనా కావాలి అని అంటే టెలిగ్రామ్ లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద కమెంట్ సెషన్ లో పెడతాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా అన్ని అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్.
సో మీ ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా కమెంట్ సెషన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది ఛానల్. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.